మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఇప్పుడు వైసీపీ పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ పార్టీకి ఇప్పుడు రాసలీలల అంశం ఇబ్బందిగా మారింది. ఒక్కొక్కరిగా వివాహేతర సంబంధాల వ్యవహారాల్లో అడ్డంగా బుక్ అవుతున్నారు. మొన్న విజయసాయిరెడ్డి, నిన్న దువ్వాడ, ద్వారంపూడి, లేటెస్ట్గా అనంతబాబు వ్యవహారం వైసీపీని మరింత ఇరుకున పెడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చెందిన ఓ అసభ్యకర వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. ఆ వీడియోతో తనను బెదిరించి తన నుంచి డబ్బులు నొక్కేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిజంగా అది మార్ఫింగ్ వీడియో అయినప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వడం అనే ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతే లేదు. అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు ఆ వీడియో తనది కాదని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ అల్లూరు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి పలుమార్లు 13.5 లక్షల రూపాయలు తన నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే డబ్బులిచ్చినట్టు ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలని పోలీసులు అడగడంతో ఈ ఏడాది మే నుంచి జూన్ 24 వరకు 2 మహిళలు, మరో 2 పురుషుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్టు బ్యాంక్ కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు. మరి నిజంగా అది మార్ఫింగ్ వీడియో అయితే బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు? అది నిజమైన వీడియో కాబట్టే డబ్బులిచ్చి తన ప్రతిష్టను కాపాడుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిపోయారని స్థానికులు అంటున్నారు. ఇక ఇటీవల దువ్వాడ ఫ్యామిలీ డ్రామా రచ్చరచ్చ అయింది. రోజుకో ట్విస్ట్తో సినిమాను తలపించింది. మాధురి అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ శ్రీనివాస్ సతీమణి వాణి ఆరోపించడం, ఆ తర్వాత పరిణామాలు దువ్వాడను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనను ఆభాసుపాలు చేయాలనే భార్య, పిల్లలు పనిగట్టుకొని రభస చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. దాంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఓవైపు ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్న దువ్వాడను కనీసం అధిష్టానం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక గతంలో విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆమెకు ఓ బిడ్డ కూడా ఉందని, ఆ పుట్టిన బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనీలాలు కూడా ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆమె నీ భార్యగా గుర్తింపు కావాలని డిమాండ్ చేయడంతో అది కుదరదంటున్న ద్వారంపూడి ఇంటి బయట 28 కెమెరాలను పెట్టి ఆమెను ఇంట్లో గృహ నిర్బంధం చేశారని బోలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఫ్యామిలీ మ్యాటర్స్, వివాహేతర సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదే అనేలా ఏపీ చరిత్రలో దారుణమైన ఓటమితో కుమిలిపోతున్న వైసీపీ అధినేత జగన్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక నాయకులంతా రకరకాల వివాదాల్లో వారికి వారే చిక్కుకోవడం పార్టీ అధినేతకు తలనొప్పిలా మారింది. ఆ పార్టీలో ఉన్నవారంతా ఆ బాపతే అని జనం నవ్వుకోవడంతో వైసీపీ అండ్ జగన్ గ్రాఫ్ మరింత దిగజారిపోతోంది. అధికారంలో ఉండగా వైసీపీ మంత్రుల బాగోతాలు, ప్రభుత్వం పోయాక విజయసాయిరెడ్డి శాంతి ఘటన, ఎమ్మెల్సీ దువ్వాడ ఘటన, మరోవైపు ద్వారంపూడి సజ్జల రాసలీలలు, ఇలా వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది వైసీపీ. ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే ఇలా రాసలీలల వ్యవహారాల్లో ఇరుక్కుంటూ ఉండడంతో మన పార్టీకి ఇదేం కర్మ అంటూ వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.